హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ది గ్రేట్ ఫ్లడ్ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ కిమ్ డామీ హీరోయిన్ గా అలాగే పార్క్ హేసు కీ రోల్లో ఉన్నారు. డైరెక్టర్ కిమ్ బ్యూంగ్ వ్యూ. ఇది ఒక సైఫై ట్విస్ట్ ఉందని చెప్పాలి. ఇక స్టోరీ స్టార్ట్ అవుతుంది సియోల్లో ఒక హై రైజ్ అపార్ట్మెంట్ లో. మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి అన్న. ఈమె ఒక ఏఐ రీసెర్చర్. ఇక ఈమెతో పాటు కూడా ఈమె కుమారుడు జాయిన్ 6 ఏళ్ల వయసు ఉంటుంది. అతను తనతో ఉంటాడు. అన్న ఒక వీడో. ఆమె హస్బెండ్ గురించి ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం చూపిస్తారు. బహుశా పాత ట్రాజడీ వల్ల చనిపోయాడు. ఒకరోజు ఉదయం అన్న మేల్కొంటుంది. బయట భారీ వర్షం కురుస్తుంది. కానీ అది సాధారణ వర్షం కాదు. నీళ్లు అపార్ట్మెంట్ లోపలికి రావటం స్టార్ట్ అవుతుంది. ఫ్లోర్ మీద నీళ్లు పెరుగుతున్నాయి. అన్న తన కొడుకును ఎత్తుకొని పైకి వెళ్లాలని ట్రై చేస్తుంది. బయట ప్రజలు పానిక్ లో ఉన్నారు. ఎవాక్యుయేషన్ జరుగుతుంది. నీళ్లు ర్యాపిడ్ గా పెరుగుతున్నాయి. భవనం మొత్తం మునిగిపోతుంది. అన్న జాయిన్ ఎత్తుకొని స్టెయిర్స్ ద్వారా పైకి వెళ్తుంది. దారిలో లూటర్స్ అలాగే పానిక్ అయిన ప్రజలు కొందరు మునిగిపోతూ ఉంటారు. టెన్షన్ ఫుల్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంతలో అన్నాకి యునైటెడ్ నేషన్స్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు చెప్తారు రూఫ్ మీదకి రండి, హెలికాప్టర్ వస్తుంది, మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అని. అప్పుడు ఒక ఏజెంట్ హీజో వస్తాడు. అతను అన్నాని జాయిన్ని ఒక భారీ తుఫాన్ నుంచి సేవ్ చేస్తాడు. హీజో చెప్తాడు రియల్ కాజ్ ఏంటంటే ఒక ఆస్ట్రాయిడ్ సౌత్ పోల్ మీద పడిందని, అందువల్ల ఐస్ మెల్ట్ అయ్యి సముద్రాలు పెరిగి గ్లోబల్ ఫ్లడ్ వచ్చిందని చెప్తాడు. ఇది హ్యుమానిటీ ఎక్స్టెన్షన్ ఈవెంట్ అని చెప్పాలి. అలాగే జపాన్ ఇప్పటికే మునిగిపోయిందని, ఇప్పుడు కొరియా టర్న్ వచ్చిందని చెప్తాడు. అన్న ఒక ఏ రీసెర్చ్ అని తెలుస్తుంది. ఆమె పని ఎమోషన్ ఇంజిన్ అనే ప్రాజెక్ట్ పై. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి రియల్ హ్యూమన్ ఎమోషన్స్ నేర్పడానికి ఉపయోగపడుతుంది. భూమి మునిగిపోతుంది కాబట్టి ఫ్యూచర్లో హ్యూమానిటీని రీక్రియేట్ చేయడానికి ఏఐకి ఎమోషన్స్ కావాలి. ఇక్కడ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లడ్ ఈవెంట్ ఒక్కసారి జరగలేదు. ఇది ఒక సిమ్యులేషన్. అన్న జాయిన్ అసలు రియల్ హ్యూమన్స్ కాదు. వాళ్ళు సింథటిక్ లేదా ఏఐ బేస్డ్ యాంటీటీస్ అని చెప్పాలి. ల్యాబ్లో 2 చిన్న పిల్లల్ని సృష్టించారు. జాయిన్ మరియు మరొకటి యూజిన్. అన్న జాయిన్కి అమ్మ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఫ్లడ్ సిమ్యులేషన్లో వేల సార్లు రిపీట్ అవుతుంది. ప్రతిసారి అన్న తన కొడుకుని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆమెకి ఎమోషన్స్ పూర్తిగా డెవలప్ కాలేదు కాబట్టి. ఈ టైమ్ లూప్ లాంటి సిమ్యులేషన్స్ ద్వారా ఏఐలో మదర్ లవ్ అలాగే సాక్రిఫైస్, ఫియర్ లాంటి ఎమోషన్స్ జనరేట్ చేస్తున్నారు. క్లైమాక్స్లో అన్న చాలాసార్లు ఫెయిల్ అయ్యాక చివరికి ఒక సిమ్యులేషన్లో సక్సెస్ అవుతుంది. జాయిన్ని సేవ్ చేస్తుంది. ఆ సక్సెస్తో ఎమోషన్ ఇంజన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ రియల్గా రీక్రియేట్ అయ్యేలా ఆర్టిఫిషియల్ బాడీస్లోకి ట్రాన్స్ఫర్ అవుతారు లేదా న్యూ హ్యూమానిటీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతారు. ఇక ఎండింగ్లో అన్న తన కొడుకుని సేవ్ చేసిన తర్వాత ఆమె ఎమోషన్తో ఏఐ పూర్తిగా హ్యూమన్ లాంటి ఫీలింగ్స్ పొందుతుంది. భూమి ముగిసిన హ్యూమానిటీ ఒక న్యూ ఫామ్లో కంటిన్యూ అవుతుందనే మెసేజ్ ఇందులో ఉంటుంది. మదర్ లవ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఎమోషన్స్, ఎక్స్టెన్షన్స్ గురించి డీప్ థీమ్ ఇందులో ఉన్నాయి. ఇక ట్విస్ట్ కూడా బాగుందనే చెప్పాలి. కానీ కొందరికి కన్ఫ్యూజన్గా అనిపించింది ఈ మూవీ. మరి ఈ మూవీ ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో చెప్పండి. అలాగే మా రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.